ప్రియులారా, ఉదయకాలమున మనం రాజ్య సువార్త లేదా రక్షణ సువార్తలో ఉన్నటువంటి 2 భాగాలు, దేవుని రాజ్యము, అలాగే యేసుక్రీస్తు నామము. దేవుని రాజ్యములో దేవుడి గురించి, ప్రధానమైనటువంటి వ్యక్తి దేవుడి గురించి, అలాగే మానవులమైన మన గురించి నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఈ క్రమంలోనే మానవుని 6 సహజమైనటువంటి కోరికలు, దైవ నియమంలో, అలాగే సాతాను నియమంలో ఎలా తీర్చుకోవాలి, ఎలా తీర్చుకోబడుతున్నాయి అనేటటువంటి దాని పర్యవసానాలు కూడా కూలంకషంగా మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈ సమయంలో ఆత్మకు సంబంధించిన 5 అవయవాల్లో భాగంగా హృదయం గురించి, మనస్సు గురించి, మనస్సాక్షి గురించి ఈరోజు ఉదయకాలం వరకు నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మనోనేత్రాల గురించినటువంటి సత్యాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో తరచుగా ఈ మనోనేత్రాలు అనేటటువంటి పదం పాత క్రొత్త నిబంధనలో కనబడుతూ ఉంటుంది. మరి మనోనేత్రాలంటే ఏంటి, ఎలా మనం వాటిని పసిగట్టాలి, అవి మూయబడిన పరిస్థితుల్లో మనిషి ఎలా ఉంటాడు, మనోనేత్రాలు తెరవబడ్డాయి అంటే దానికి గుర్తులేమిటి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది పిల్లల మనకందరికీ. కనుక అసలు మనోనేత్రాలకు సంబంధించి మీకు ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అయి ఉన్నారో మీకు ఇంతవరకు తెలిసినటువంటి విషయాల్ని మాతో పంచుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకవేళ నాకు తెలియని సంగతులు ఉండగలిగితే మీ నుంచి నేను నేర్చుకుంటాను. అనేకులకు నేర్పించి జీవితంలో పాటించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు తెలియని సంగతులు ఏవైనా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున నా దగ్గర ఉంటే అది మీకు అందజేస్తాను. దయచేసి ఒకసారి మనోనేత్రాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి విషయాలు పంచుకోవాలని మనవి చేస్తూ సమయాన్ని అప్పగిస్తున్నాం. త్వరగా మీకు తెలిసినటువంటి విషయాలే మీరు తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి మాట్లాడండి. తెలిసినది మాట్లాడండి, తెలియనిది ఏం కాదు, తెలిసింది మాత్రమే మాట్లాడండి, ఇబ్బంది లేదు. అమ్మ వందనాలమ్మా, చెప్పండి. ఆత్మకు సంబంధించిన నేత్రం, బాహ్య నేత్రం కాకుండా ఆత్మీయ నేత్రాలు ఒకటి. జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి అంటారు. అంటే ఆత్మ సంబంధించి. వెరీ గుడ్ అమ్మా. ఇంకా మంచి విషయాలు పంచుకోవటం జరిగింది అమ్మగారు. చెప్పండి. మామూలు ఈ నేత్రములతో చూడకుండా దేవుడు మన కోసం ఉంచబోయే వాటిని మనము ప్రార్థనలో వాటిని నెరవేర్చుకోవడానికి భవిష్యత్తును తెలియపరిచేదే మనోనేత్రాలు అంటారు. ఇంకొకటి ఏంటంటే గెహాజీ గారికి ఈ నేత్రాలు తెరవండి దేవా అని చెప్తాడు. అప్పుడు నేత్రాలు తెలిసినప్పుడు దేవుడు మనకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినాడో అది తెలుస్తుందినా. అట్లా దేవుడు కూడా మన పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉంటాడు. అవి మన బాహ్య నేత్రాలకు కనిపిరావు కానీ మనోనేత్రాలకు కనిపిస్తాయని నా ఉద్దేశం. వెరీ గుడ్ అక్క, మంచి విషయాలు పంచుకున్నారు. సందర్భం కూడా చెప్పారు, ఎలీషా గారి సందర్భం. వెరీ గుడ్ అక్క. ఇంకా బిలాము కూడా మనోనేత్రాలు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. బిలాము సందర్భం మనకు తెలుసు. అక్కడ కూడా మరి దేవదూత కత్తి దూసిన సందర్భంలో అతనికి కనబడకుండా పోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. మనోనేత్రాలు అనేటువంటి విషయాలు ఒక సందర్భం. ఎలీషా గారి సందర్భం ఒకటి చెప్పారు, అలాగే బిలాము సందర్భం చెప్పారు. ఇంకా ఏమైనా మనకు మనోనేత్రాల తాలూకు విషయాలు తెలిసినటువంటి వాళ్ళు దయచేసి పంచుకోండి. గెహాజీ నయమాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు కదండి, నా ఆత్మ నీతో రాలేదా, ఆత్మీయ నేత్రాలు దాని మీద ఉంటుంది. నా మనస్సు నీతో రాలేదా అనేది చెప్తాడమ్మా. అక్కడ మనోనేత్రాలకు సంబంధించినటువంటి దానికంటే మనస్సు అనేది ఉంది. ఎందుకంటే అది వేగవంతమైందని
చెప్పడం జరుగుతుంది కదా. అంటే మనసు విషయంలో అది ఆ విధంగా, అంటే మనిషి ఇక్కడ ఉన్నా కూడా మనసు వెళుతుంది, ఫాలో చేస్తుందని చెప్పడానికి అది మనం వాడుకోవచ్చు అమ్మా, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనోనేత్రాల దగ్గర మనం ఆలోచన చేస్తున్నాం. వందనాలనా ఎలీషాలు అప్పుడు ప్రభువా వీని మనోనేత్రాలు తెరవజేయ తండ్రి అని అగ్ని రథములు అది సందర్భం ఉంది. ఎస్ అమ్మా, అదే అక్క సుజాత అక్క చెప్పారు, ఆ విషయమే సుజాత గారు చెప్పారు. అది పంచుకున్నది అక్క, అదేనమ్మా. వెరీ గుడ్. ఇంకేమైనా అన్నయ్య అవ్వదు చెప్పారా? అవ్వదు గారు ఉన్నారు కదా, ఆమె ఆత్మీయ కళ్ళు మూయబడి పొండి దినంగానే ఆ శరీర సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయని. అవునమ్మా, వెరీ గుడ్. మంచి సందర్భం తీసుకున్నారమ్మా, వెరీ గుడ్. ఇంకా వందనాలనా? వందనాలు తల్లి, చెప్పమ్మా. సౌలు గారి సందర్భంలో కూడా అన్న, సౌలుగా ఉన్నప్పుడు నా కన్నులు అప్పుడు కనబరాని తర్వాత ఆయనకు కూడా ఇలా మనోనేత్రాలు తెరవబడి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనతో మాట్లాడడము ఇలా తెలుసుకోవడం జరిగింది కదన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, ఎక్సలెంట్, వెరీ గుడ్. మంచి సందర్భం అమ్మా, వెరీ గుడ్. ఇంకా దట్ ఆల్మోస్ట్ చాలా సందర్భాలు, పరిస్థితులు మీరు కవర్ చేయటం జరిగింది. వెరీ గుడ్. అంటే ఇక్కడ మనం అందరం హర్షించదగ్గ విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనకు జీరో నాలెడ్జ్ అనేటటువంటిది లేదు. కాస్తో కూస్తో దాంట్లో అంటే ప్రావీణ్యం కాకపోయినా ప్రవేశం అయితే తప్పనిసరిగా ఉంది. అలాంటి ప్రవేశం కూడా ఉండటం చాలా ఉత్తమమైనటువంటి పని. ఇకపోతే ఈ ఆత్మకు సంబంధించినటువంటి అవయవాల విషయంలో మనకు ఒక చక్కటి క్లారిటీ ఉండాలి. అదేంటి అంటే, దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమనంటే, ప్రకృతి సంబంధమైనది ఉన్నది కాబట్టి ఆత్మ సంబంధమైనది కూడా ఉంది అంటాడు. విన్నారు ఈ మాట? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చూడండి, అంటే ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము, దానికి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నట్లు ఆత్మ సంబంధమైనది కూడా ఉంది అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు ఆత్మ సంబంధమైన అవయవాలు ఉంటాయంటే మనం ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. ఉన్నాయి ఆత్మ సంబంధమైన అవయవాలు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఆ ధ్యానం చేసినటువంటి హృదయం లాంటిది హృదయం కావచ్చు, మనసు కావచ్చు, మన సాక్షి కావచ్చు, ఇప్పుడు మనం మనోనేత్రాలు కావచ్చు, ఇవన్నీ శరీరానికి అతీతమైనటువంటి ప్రకృతి సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. ఆత్మ కనబడదు, ఆత్మ సంబంధమైన అవయవాలు కూడా కనబడకపోయినంత మాత్రం చేత దానికి క్యారెక్టరిస్టిక్స్ లేకపోవు. అవునా కాదు? మీరు చెప్పండి. కనిపించకుండా ఉన్నదానికి క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు కూడా కనబడ్డు, కానీ కనబడినంత మాత్రం చేత ఆయనకి ఏమున్నాయని చెప్పాడు క్లారిటీగా? దేవుని అదృశ్య లక్షణములు అన్నాడు. అంటే దేవుడు అదృశ్యుడైనప్పటికీ కొన్ని లక్షణాలు ఉన్నాయి. లక్షణాలని బట్టి మనం కనుగొనగలము. గాలి కనబడదు, వీస్తుందా వీయలేదా చెప్పగలమా లేదా? కనిపించని గాలే మరి, కనిపించందే గాలి. చెట్లు అలా ఊగుతూ ఉన్నాయంటే గాలి వీస్తుంది అని, వస్తువులన్నీ అక్కడ కదులుతున్నాయి అని అంటే గాలి వేగంగా వీస్తుందని, ఏది చిన్న ఆకు కూడా అలికిడి లేకపోతే అసలు గాలే వేయట్లేదని చెప్తున్నాం. అది కనిపించకపోయినా అది మనకు ఫీల్ ఇస్తుంది. అది మనకు ఒక జ్ఞానం, దాని యొక్క ఉనికిని చాటుతూ కొన్ని లక్షణాలను మనకు తెలియపరుస్తుంది. ఎక్కువ గాలి వేసినప్పుడు ఊరు కూడా అనిపిస్తుంది కదా అమ్మా? చెప్పండి. ఎక్కువ గాలి వేసినప్పుడు ఊరు. అవునమ్మా, అదే ఇప్పుడు అవునమ్మా, హోరు గాలి వస్తుంది, హోరు అని శబ్దం అనేది వస్తుంది.
కనిపించకపోయినా శబ్దం చేసింది కదా, కనిపించిందైనా శబ్దం చేస్తుంది చూడండి. కాబట్టి కదలికలు కలగజేస్తుంది, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అలాగే ఈ కనిపించని ఈ మనోనేత్రాలు అనేవి మానవులకు ఉన్నాయా లేవా, పనిచేస్తున్నాయా లేవా, అసలు వీటి అవసరత ఏంటి మనకి, ఇది మనకు తెలియాలి. ఎందుకంటే ఏది ఎంత అవసరమో మనకు ఎంత ఎక్కువ తెలిస్తే అంత దాని మీద మనం దృష్టి సారిస్తామండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక దాని విలువ మనకు ఎంత ఎక్కువ తెలిస్తే అంత మనం దానికి విలువనిస్తాం. ఇప్పుడు కుటుంబానికి ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తున్నాం మనం? ఫ్యామిలీ అన్నదానికి ఎందుకు అన్నిటి మీద ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం అని అడిగితే ఏం చెప్తారు మీరు? రక్త సంబంధాలు కనుక అండి. నేను చెప్తున్నది సంఘం కోసం కాదమ్మా, మన కుటుంబాల కోసం. మన కుటుంబాలకు మనం ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తాం? వాళ్ళ వాల్యూ మనకు తెలుసుకోవాలి. సొంతవాడు కనుక. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన ఉనికి ప్రారంభమయ్యేది ఎక్కడి నుంచి? కుటుంబం అనే ఫ్యాక్టరీలో నుంచి పుట్టాం. కుటుంబం అనే ఫ్యాక్టరీలో నుంచి మనం పుడతాం. ఎదుగుదల కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబం యొక్క పరిస్థితులు, స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన ఎదుగుదల గాని, ఎదగలేకపోవటం గాని అన్నిటికీ చాలా ప్రధానమైనటువంటిది కుటుంబం. అందుకనే దాని విలువ తెలిసింది కనుక దానికి మనం విలువనిస్తాం. ఒక కుటుంబస్తుల్ని, ఒక ఇంటి వాళ్ళని చేయటానికి పిల్లల్ని ఎంతో ఖర్చు చేస్తాం, ఎంతో ఆలోచన చేస్తాం, ఎంతో ముందు జాగ్రత్త పడతాం, ఎన్నో కష్టాలు పడతాం. అవునా కాదా? బిడ్డల్ని ఒక ఇంటి వాళ్ళని చెయ్యాలని తపన పడతాం. మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మనకు ఒక తపన ఉండేది, ఏమని? ఏ రోజుకైనా ఒక ఇంటి వాళ్ళు అవ్వాలి. కాబట్టి ఒక వాల్యూ అనేది తెలియాలి. ఇప్పుడు మనోనేత్రాలు అనేటటువంటి వాటి యొక్క వాల్యూ ఏమిటి? అవి ఉంటే లాభం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి? ఇది కూడా మనకు తెలియాలి. ఇది తెలిస్తేనే మనం దాని మీద దృష్టి సారిస్తామండి. ఏమిటి ఉంటే లాభం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి అనుకుంటున్నారు? మనోనేత్రాలు అనేటటువంటి వాటిని మనం కలిగి ఉంటే లాభం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి? మనోనేత్రాలు అంటే మన జీవితాన్ని దృఢపరుచుకోవచ్చు, ఓకే, తొలగిపోకుండా. ఇంకొకటి అంటే ఎవరంటే ఓకే సరే, ఇక్కడ గమనించండి. మనోనేత్రములు ఆత్మీయ వాటిని చూడగలుగుతామండి. మనోనేత్రం అంటే వెలిగించబడిన తర్వాత ఆత్మీయ సంగతుల్ని మనం చూడగలుగుతాం, బాహ్య నేత్రం కాదు. ఇక్కడ వెరీ గుడ్ అమ్మా, మంచి మాట. అసలు ఫస్ట్ పాయింట్, ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని, అంటే అంత సులభంగా అంతుబట్టని విషయాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి అంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎలా ముందుకు సాగాలనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి బిలాము సందర్భం చూసాం. మనకు ఆల్రెడీ ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తారు కదా. బిలాము సందర్భంలో మనోనేత్రాలు బిలాముకు లేకపోవటం వలన ఏం జరిగింది? కత్తి దూసిన దేవదూత, అంటే కత్తి దూసిన దేవదూత కనబడలేదు. కొంచెం ముందుకు పోయింటే ఏమయ్యేది? కొంచెం ముందుకు పోయి ఉంటే ఏమయ్యేది? ఇది సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో కనబడుతుంది సందర్భం. అంటే అందరికి బాగా ఐడియా ఉంది కాబట్టి నేను దాన్ని టచ్ చేయట్లేదు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 20వ వచనం నుండి ఈ సందర్భం మనకు కనబడుతుంది. అయితే కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఉంటే ఒక గాడిదకేమో గాడిదకు కనబడినందుకు, మనోనేత్రాలు వెలిగించబడినందుకు, ఆ కత్తి దూసిన దేవదూత కనబడినందుకు ఎంత కొడుతూ ఉన్నా ఇంచు కదలేదు. ఇంచు కదిలితే ఏమయ్యేది అంటే ఇక యజమానుడు తన మీద ఉన్నటువంటి ఆయన బతకడు. ఎందుకంటే మనిషే కత్తి దూసి నిలబడితేనే కష్టం, కనిపించకుండా కొట్టేస్తే. వెన్నుపోటు అంటారే, వెన్నుపోటు పడడం చాలా సులభమంది, తెలుసా మీకు? ఎందుకు చెప్పండి? వెన్నుపోటు పడటం చాలా సులభం.
చెప్పండి అమ్మా. వెనక నుంచి మనకు తెలియకుండా వెన్ను, వెన్ను అంటే ఎక్కడ ఉంటుంది వెన్ను? మనకి ముందు ఉంటుందా వెనక ఉంటుందా? వెనక భాగంలో. వెన్నుపోటు అంటే అర్థం ఏంటంటే వెనక నుంచి పొడవటం అని అర్థం. ఇప్పుడు ఎదురుగా వచ్చి అటాక్ చేసినప్పుడు మనకు శత్రువు కనపడతారు కాబట్టి ఈజీగా మనం డిఫెన్స్ చేసుకోవచ్చు, మనం కాపాడుకోవచ్చు, మనం ఎదురు దాడి చేయొచ్చు. కానీ మనం ఇటువైపు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే వెనక నుంచి ఒకటి పొడుస్తున్నాడు అనుకోండి, చాలా ఈజీ థింగ్ అది. అంటే వెనక నుంచి పొడవడం ఎందుకు ఈజీ అయిందంటే వాడు మనకి ఇప్పుడు కనబడ్డు శత్రువు. కనబడని శత్రువు మనకు పెద్ద ప్రమాదం తెచ్చుకొచ్చి పెడతాడు. ఇకపోతే ఇటువంటి ప్రమాదాలను కూడా పసిగట్టేటట్టు చేసేది మనోనేత్రం. రాబోయే ప్రమాదం నుంచి తప్పించడానికి మనం కలిగి ఉండవలసింది మనోనేత్రాలని. రోజు చెప్పండి అమ్మా. మన మేలు కోరే వాళ్ళు ఉన్నట్టే ఉంటారు, మన మంచి కోరే వాళ్ళు ఉన్నట్టుంటారు. మన వెనకాలనే శత్రువుగా మారి మనల్ని నాశనం చేసేదానికి చూస్తుంటారు. అది వెన్నుపోటు పడవడం అంటే. మనకు అంతా మేలు చేసినట్టే ఉంటారు, కానీ లాస్ట్ మన నాశనాన్ని కోరుకుంటారు. వాళ్ళే వెన్నుపోటు పోసే. అవునమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మీరు గమనించండి, అసలు ఇలాంటివన్నీ కూడా నిజంగా పసిగట్టేటటువంటి పరిస్థితి. ఎందుకంటే మానవులలో ఉన్న నైజం, దేవుడు లోకంలో ఒక సామెత కూడా, ఒక పద్యం కూడా ఉంది, తల నుండు విషము ఫణికి. విన్నారా ఈ పద్యం? ఫణి అంటే పాముకు విషయం తలలో ఉంటదట. విలయంగా తోక నుండి వృచ్చికమునకున్ అంటే తోకలో తేలుకు విషయం ఉంటదట. మనిషికి ఎక్కడ ఉంటదా అంటే తల తోక వెనక నిలువెల్ల విషయము కదరా సుమతి. కలుడు అంటే చెడ్డోడు యాక్చువల్లీ. కానీ ఎవడు చెడ్డోడు ఎవరి మంచోళ్ళు కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితికి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. మనోనేత్రాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తే అన్ని తెలిసిపోతాయి. దాన్ని సరైనటువంటి రీతిలో వాడుకోగలగాలి, కానీ అర్థమైపోతాయి, మనం అలర్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అదే కదా ఇక్కడ మనం గమనించగలిగితే, ఒక గాడిదకు మనోనేత్రాలు వెలిగించబడితే ఎంత ప్రమాదం తప్పిపోయిందో గమనిస్తే, అంటే రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టే శక్తి ఎవరికి ఉంటుంది అంటే, ఇప్పుడు మనకు మొంతా తుఫాను చూస్తున్నాం కదా వార్తల్లో. ఈ మొంతా తుఫాను ముందే రాబోతుంది, వచ్చేస్తుంది, ఇన్ని రోజులు ఉంటుంది, ఈ టైంలో తీరం దాటొచ్చు అనేది కనుక్కున్నది ఎవరు అనుకుంటున్నారు? వాతావరణ సంస్థ ఒకటి ఉంది, రాడార్ వ్యవస్థ అని అంటారు దాన్ని. అది ముందే పసిగట్టింది. అలా పసిగట్టడం వల్ల ఏం జరిగింది అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాల వాళ్ళని తీసుకురావటం, ముందస్తు చర్యలు ప్రభుత్వం దిగటము, అన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ముందే విషయం తెలిస్తే రాబోయేటువంటి విపత్తు గురించి మనం అలర్ట్ అవుతాము. అలా రాబోయే విపత్తును తెలియపరచటానికి మనకు ఉండాల్సిందే మనోనేత్రాలు. ఈవెన్ ఎలీషా గారి సందర్భంలో కూడా మనకు తెలుసు. ఇది రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుందండి. ఎలీషా గారు ప్రశాంతంగా గుడారంలో ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ ఆ గుడారం చుట్టూ మొత్తం ఫుల్ సైన్యమంతా, రాజు సైన్యమంతా మోహరించితే ఇంకేముంది ఆయన బయటకు వచ్చి, ఆ గుడారంలో నుంచి శిష్యుడు బయటకు వస్తాడు, వచ్చి చూసి ఇంక అయిపోయింది, ఇంక మనకు లాస్ట్ క్షణాలు లెక్క పెట్టుకోవాల్సిందే అనేటువంటి పరిస్థితి, నూకలు చెల్లిపోయే భూమి మీద మనకి అని నానా టెన్షన్స్ పడుతూ ఉంటే, దేవా ఒకసారి వీడి మనోనేత్రాలు వెలిగించాయా అంటే, ఈ రథాల పైన ఎవరు కనపడతారు మనకి? అగ్ని రథాలు కనపడతాయి. ఒకసారి చూడండి సందర్భంలో, ఒకసారి ఆ సందర్భంలోకి వద్దామండి. 6వ అధ్యాయము, 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15వ వచనం.
నేను చదువుతాను చూడండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండట చూచెను. చూడండి, అంటే ఇప్పుడు ఒక డౌట్ ఇక్కడ ఏంటంటే, వీడు కన్నులు తెరువంటే ముందు ఏం కళ్ళు లేవండి అతనికి? ఎలీషా గారి శిష్యుడికి కళ్ళు లేవా ముందు? ఆయనకి ఉన్నాయి. ఆత్మీయ ఉన్నాయి. నేత్రాలు. ఏమున్నాయి? భౌతికమైన నేత్రాలు కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మామూలు నేత్రాలు, మనకు ఉన్న నేత్రాలు లాంటి నేత్రాలతో చూశాడు అతనికి. లేనివేంటి? ఏ నేత్రాల కోసం దేవుడికి ప్రార్థన చేశాడంటే, నాకు తెరిపించిన దేవా నా కళ్ళు తెరిపించావంటారే అప్పుడప్పుడు. ఏమంటారండి కొంతమంది మాట్లాడుతూ? నా కళ్ళు తెరిపించావంటారు. కళ్ళు తెరిపించారు. నాకు తత్వం ఏంటో విషయం ఏంటో తెలియపరచు, నాకు కళ్ళు తెరిపించావంటారు. నాకు తెరిపించావు దేవా, ఒకసారి వీడికి కూడా తెరిపించు అని అంటే, ఇప్పుడు దాకా టెన్షన్ పడి ఇంకేం చేస్తాం అంతా అయిపోయింది అనుకున్నాడు హ్యాపీగా బిందాస్గా ఉండిపోయాడు. మనోనేత్రాలు వెలిగితే పరిస్థితి ఎలా ఉంటుందంటే, అనవసరమైన ఆందోళనలు ఉండవు, లేనిపోని టెన్షన్స్ పెట్టుకో. ఇక్కడ గమనించండి, ఇతను ఎంత టెన్షన్ పడిపోతున్నాడు. శిష్యుడు టెన్షన్ పడిపోతూ ఉంటే, నువ్వేం ఫికర్ అవ్వద్దునైనా మన దగ్గర ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారని మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఈయనకు తెలుసు, అని చూస్తున్నాడు. కాబట్టి మన పక్షాన ఉండేటటువంటి దేవుడు యొక్క శక్తి ఏంటో, ఆయన పంపుతున్నటువంటి ఆ బలమేంటో, ఆయన నడిపింపేంటో, ఆయన కాపుదలేంటో మనకు విషయం అర్థమైతే, అది తెలిస్తే ఈరోజు ప్రతి చిన్నదానికి భయపడేస్తున్నారు. ఏమైపోతారో అని భయపడిపోతూ ఉంటున్నారు చాలా మంది. చిన్న వాటికే రండి. ఇప్పుడు ఈసారి జాబ్ రాశారు, జాబ్ రాలేదు అంటే జీవితంలో ఎప్పుడు రాదా? ఉద్యోగం రాలేదని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసండి మీరు. పెళ్లి కాలేదని చచ్చిపోయిన వాళ్ళు, ప్రమోషన్ రాలేదని చచ్చిపోయిన వాళ్ళు, ఇల్లు ఇంకా కట్టుకోలేకపోతున్నా అని చచ్చిపోయిన వాళ్ళు, అప్పులు ఎక్కువైపోయాయని చచ్చిపోతున్న వాళ్ళు. ఒక దైవజనుడు అండి కడప జిల్లాలో మాతో పాటు వాళ్ళు చర్చ్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ టైంలో మమ్మల్ని పిలవటం జరిగింది సోదరుడు. అనవసరమైనటువంటి ఖర్చు, అసలు అక్కడ అక్కర లేదు యాక్చువల్లీ అక్కడ పెట్టుకోవడానికి. చర్చ్ బిల్డింగ్కి కట్టాడు, అప్పు తీసుకున్నాడు. దట్టు తీసుకున్నటువంటి దేంట్లో అంటే క్రెడిట్ కార్డులలో అప్పు తీసుకున్నాడు. క్రెడిట్ కార్డుల సంగతి మీకు తెలుసో తెలీదో మరి. టైములో తీసుకున్నది తిరిగి కడితే నో ప్రాబ్లం, కానీ ఆ దాంట్లో టైం దాటి గనక ఉంటే మాత్రం పరిస్థితులు మామూలుగా ఉండవు, హరాస్మెంట్ మామూలుగా ఉండదు. ఇవన్నీ తట్టుకోలేక ఆయనకు బీపీ ఎక్కువైపోయింది. ఇంతకుముందు బీపీ షుగర్ ఉన్నాయంట, నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అన్ని నెగ్లెక్ట్ చేసుకుని ఇప్పుడు ఈ పరిస్థితిని కూడా మన టాబ్లెట్లన్నీ మానేసి ఈ టెన్షన్లన్నీ పడతా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి ఆయన. చిన్న పిల్లడు ఉన్నాడు, స్కూల్కి వెళ్ళే అబ్బాయి ఉన్నాడు. పిల్లలు లేకుంటే అనాథాశ్రమం నుంచి బిడ్డను కూడా తెచ్చుకున్నాడు ఆయన. చిన్న బిడ్డ, ఆమెకు వాళ్ళ ఆవిడకి ఏమీ తెలియదండి అసలు, వెరీ ఇన్నోసెంట్. నేను ఫోన్ చేస్తే అమ్మా ఏం పరిస్థితి అంటే, దాదాపుగా ఒక 40 ఏళ్ళు ఈజీగా ఉంటాయి ఆమె వయసు, నన్ను అంకుల్ అని పిలుస్తుంది. అంటే తెలీదు, ఎవరో పెద్దవాళ్ళు అనుకుంటుంది మాట్లాడిన సమయంలో. ఆమెకు మేము వచ్చి మాట్లాడింది, మేము పరిచయస్తులు మమ్మల్ని చూసింది, అన్ని చేస్తుంది తెలుసా. మేము దగ్గరగా ఉన్నప్పుడు అన్న అని పిలిచినటువంటి పరిస్థితులు ఉన్నామా, అంకుళ్ళు అని మాట్లాడటం చేయటం ఆమెకు తత్వం ఏమో అర్థం కావట్లా. సో అలాంటి పరిస్థితుల్లో వదిలేపోయి ఎందుకు ఈ టెన్షన్స్ అనవసరంగా? మీకు క్వశ్చన్ తెలుసో తెలియదు, షుగర్ వచ్చిందని తెలిస్తే భయపడిపోయే వాళ్ళు ఉంటారు తెలుసా అండి. షుగర్ వచ్చిందంటే భయపడిపోయేటువంటి వాళ్ళ పరిస్థితి ప్రపంచంలో. ఇప్పుడు షుగరు బీపీ అనేది ఎలాంటి ప్రాబ్లం? ఇది
జలుబుతో ప్రపంచంలో కామన్ ఎవరికో ప్రాబ్లం ఒకరికి వచ్చేది అది. ఏమండి? ప్రపంచంలో ఎవరికో ఒకరికి వచ్చి ప్రతి సర్వసాధారణం. ఒక్కరికి ఉన్నదే. అనుకున్నాకండి 30 ఏళ్ళు లేవండి ఒక దైవజనుడికి, 30 ఏళ్ళు లేవు, 400 ఉంది షుగరు. షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఆయనకి, 30 ఏళ్ళు లేవు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, రకరకాల ఎన్నెన్ని ఉంటాయి. అసలు ఈ టెన్షన్లన్నీ ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎంత నాకు లాజర్ గారిని చూసినప్పుడు చాలా వండర్గా అనిపిస్తుంది. ఆయన లైఫ్ నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఎక్కడే కానీ దేవుడిని ఒక్క మాట అన్నట్టు కానీ, ఒక మానవుని నిందించినట్టు కానీ, పోని ధనవంతుణ్ణి కూడా నిందించినట్టు కానీ ఎక్కడ లేకుండా ఏంటంటే ఆయనకు మనోనేతలు వెలిగించబడ్డాయి. ఏమని తెలుసు ఆయనకి ఏం తెలుసు అనుకుంటున్నారు? ఇది ఇలాగే శాశ్వత ఉంటే ఎంతకాలం జీవితం బతుకుతాం, ఇది ఇలాగే ఉంటే కొంతకాలమే జీవితం. ఎంతకాలం బతుకుతాం? తొందరగా పోతాను. పోయినప్పుడు ఎవరు వస్తారు నా కోసం? పద్ధతులు వస్తాయి. దేవదూతల చేత కొనిపోబడ్డాడని రాయబడిందే. అబ్రహాము గారి రొమ్మును, విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆయన రొమ్మును ఆనుకుని సంతోషంగా ఉంటాను. ఈ కురుపులు ఎంతకాలం ఉంటాయి, కుక్కలు ఎంతకాలం ఉంటాయి, ఆ ధనవంతుడి ఇంటి వాకిటి నుంచి పడిపోయే రొట్టె ముక్కలతో ఆకలి తీరని పరిస్థితులు ఎంతకాలం ఉంటాయి? ఇవన్నీ ఎంతకాలం? ఇవి చింతలు ఎందుకు? చింత గురించి పాట రాసండి, చాలా మంది వినుంటారు. మళ్ళీ వినండి, చాలా బాగుంటాయి అవన్నీ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటే పిల్లరా, మనోనేత్రాలు వెలిగించబడినటువంటి జీవితాలు టెన్షన్ ఉండదు. ఎవరు అన్నాడు కదా, టెన్షన్ ఎందుకు దండగా, ఏంటది? క్రేన్ వక్క పలుకుల గురించి ఓల్డెన్ డేస్ లో ఒక యాడ్ వచ్చేది. ఇప్పుడు కాలం పిల్లలకి ఎవరికి తెలియదులేండి. టెన్షన్ ఎందుకు దండగా, క్రేన్ వక్క పలుకులు ఉండగా. ఏంటి క్రేన్ వక్క పలుకులు ఉంటే సరిపోద్ది, టెన్షన్ అన్ని లేకుండా పోతాయి ఏంటి? దేవుడు మన పక్షమున ఉండగా మనకెవరు విరోధి? అంటే మన దేవుడే మన పక్షాన ఉండిన పరిస్థితులు ఉంటే మనల్ని ఏ పరిస్థితులు ఎఫెక్ట్ చేస్తాయి? అసలు కరోనా టైంలోనండి, మీకు తెలుసో తెలీదో, రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలా తక్కువట, తెలుసా? భయంతో చాలా మంది మా ఇంటి దగ్గర అమ్మాయి భయం చచ్చిపోయింది. భయంతో చచ్చిపోయారట, భయంతో. ఎందుకు ఈ భయాలు అని అంటే, ఉన్న నేతాలే సరిగా పనిచేయట్లా కదండి. చిన్న వయసులోనే సోడా బుట్టి అద్దాలు వచ్చేస్తున్నాయి మనుషులకు, మనకి. ఈ కళ్ళే సరిగా పనిచేయని పరిస్థితులు ఉంటే ఇంక మనోనేతాలు వెలిగేటువంటి పరిస్థితులు ఎంత కడుకుంటాయండి? అందుకే జాగ్రత్తగా ఈ మనోనేత్రాలు వెలిగించబడిన స్థితి ఎలా ఉంటది అని అంటే, దేవుడు ఇక్కడ ఆదాము అవ్వల సందర్భం కూడా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అదేంటంటే, అప్పుడు వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి అని రాయబడింది కదా. పండు తిన్న తర్వాత ఈమె హవ్వమ్మ తల్లి మన తండ్రి గారికి, ఆది తండ్రికి కొన్ని ఇస్తే ఆయన కూడా తిన్నాడు. తిన్న తర్వాత ఏం రాయబడింది మనకి? అప్పుడు వారి కన్నులు తెరవబడెను, తాము దిగంబరులమని అప్పుడు తెలుసుకున్నారంటే, ఇంతకు ఏ కళ్ళు తెరవబడ్డాయి, ఏ కళ్ళు మూయబడినట్టు చెప్పండి? నేత్రాలు మూయబడ్డాయండి, బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి. అది అప్పటిదాకా పరిస్థితి ఏంటంటే, వాళ్ళు అప్పుడు కూడా దిగంబరులే కాదా? పండు తినక ముందు దిగంబరులే కాదు చెప్పండి? దిగంబరులే. తినక ముందు కూడా దిగంబరులే కదా, తినక ముందు కూడా దిగంబరులే. కానీ వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నా కూడా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి నేత్రాలతో ఎఫెక్ట్ అనేది లేకుండా పోయిన పరిస్థితులు. మీరు బాగా గమనించండి, చిన్నపిల్లలు ఉంటారు అనుకోండి, చిన్నపిల్లలు, ఏ కల్మషం లేనటువంటి పిల్లలు, వాళ్ళు ఆడబిడ్డ మగబిడ్డ ఏ ఒంటి మీద ఏం లేకుండా మనం పెట్టామనుకోండి, వాళ్ళు ఏమైనా అడుగుతారండి? ఒంటి మీద ఒక చిన్న బట్ట నువ్వులు పోగు కూడా పెట్టకుండా ఉంటే అడుగుతారా చిన్నబిడ్డల వాళ్ళు ఏమన్నా? ఈదులో ఆడుకుంటారండి, సేమ్ పప్పి సేమ్ బట్టలు లేకుండా ఎట్లా పంపిస్తాం మమ్మీ నన్ను బయటకి? మనమే అలవాటు చేస్తాం కదా, మనమే అలవాటు చేస్తాం. శుభ్రంగా ఈదులకు పంపిస్తే, ఈదులో పెడితే ఉండరా? ఉంటారండి, ఆడుకుంటారు పిల్లలతో, చక్కగా ఆడుకుంటారు. వాళ్ళు ఇద్దరు ఆడమగ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి నాకు బట్టలు లేవే చిచ్చి చూడ
ఇలాంటి ఏ ఫీలింగ్స్ వాళ్ళు ఉండవండి. అంటే మనకి ఎప్పుడైతే మంచి చెడుల తెలివి అనేది బాగా, అంటే పాపం చేయటానికి పరిపక్వత కలిగిన అవయవాలు వచ్చేస్తాయో, అప్పుడు క్రమంగా మనోనేత్రాలు అనేటటువంటి మూయబడిన పరిస్థితులకు వెళ్ళిపోతాయి. అందుకే తారతమ్యాలు అనేటటువంటి అప్పటి నుంచి మొదలైపోతాయి. ఇంతకు ఇది మంచిదా కాదా? ఏది మోయబడ్డం మంచిది, ఏది తెరవబడ్డం మంచిది? భౌతికమైన కన్నులు దానికి అవి మోయబడ్డం మంచిది. ఆత్మీయమైన కన్నులు మనోనేత్రాలు తెరవబడ్డం మంచిది. ఇది ఎలా చెప్పగలం? భౌతికమైన నేత్రాలు మోయబడ్డం అనేది చాలా మంచిది, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డం మంచిదని ఎలా చెప్పగలం అంటే గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఆదాము హవ్వలకి, మన ఆది తల్లిదండ్రులకి నేత్రాలు తెరవబడ్డాయి, భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి కదా. ఇప్పుడు బాగుందా వాళ్ళ యొక్క థింకింగ్, ఆలోచన విధానం, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళ మేధస్సు అంతకు ముందు బాగుండేదా? ముందే బాగుందండి మేధస్సు. ఇంకే కష్టం లేదండి, చక్కటి ఆలోచన, చక్కటి సమాధానం, చక్కగా ఆడుకునేవారు. ఓకే, ఇంకా ఇంకా దేవునితో సహవాసం కలిగి ఉండేవారు. దేవునితో సహవాసం ఇంకా 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 క్లారిటీగా, ఇంకా డిఫరెన్స్ ఈజీ కనుక్కునే విధంగా ఒకటి ఉంది. పాపం లేకుండా ఉన్నవారు. గాఢ నిద్ర కలగజేసి అవన్నీ తీస్తే కనుక్కుంటాడన్న. జంతువులకు పేర్లు పెట్టి పిలుస్తాడు కదా. దేవుడే జంతువులకు పేర్ల సందర్భం అది దీనికి సంబంధించి కాదమ్మా, చాలా మంది తెలియదు అది విషయం. జంతువులకు తెలియదండి, ఇంకా అసలు కష్టం లేకుండా తెలియదు. రైట్ అమ్మా, అంటే మనకు చాలా స్పష్టంగా మనోనేతలు వెలిగించబడిన జీవితమే బాగుంటుంది, మనోనేతలు ముయ్యబడిన జీవితాలు అసలు తెలివి తక్కువ పరిస్థితులు వస్తాయని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. తరివేస్తాడు కదా, అక్కడ ఉన్నప్పుడు ఏ కష్టము చేయలేదు, ఓన్లీ దేవుని పని మాత్రమే ఉన్నారు. జంతువులకి వాటికి పేర్లు పెట్టుకుంటూ ఆ మనోనేత్రాలు మూయబడి శరీర సంబంధమైన కళ్ళు తెరవబడ్డప్పుడు దేవుడు వాళ్ళకి మీరు కష్టార్జితం మీద మీరు వాళ్ళకి శిక్ష అనేది ఇస్తాడు. రైట్, ఓకే సిస్టర్, ఇదంతా ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే ఈ జంతువులకు పేర్లు పెట్టేది అనే సందర్భం ఇది పని కాదు. ఇది మీ మైండ్ లోంచి తీసేసుకోండి. ఫస్ట్ విషయం, జంతువులకు పేర్లు పెట్టడం కాదు. ఏదైనా తోటలో ఆదాము గారిని దేవుడు ఉంచటం వెనుక 2 పర్పస్లు ఉన్నాయి. దాన్ని సేద్యపరచుటకు, దానిని కాయుటకు సేద్యపరచుటకు. మరి పేర్ల గోలేంటి? మాట్లాడితే మాటెత్తే పేర్లు పెట్టే పని, అది పని కాదు. దేవుడు అలాంటి పరిస్థితి, సిచ్యువేషన్ ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఆదాము గారికి తోడు విలువ తెలియాలి. అయినను ఆదాముకు సాటి సహాయం లేకపోయేను అనే మాట కనపడుతుంది. అంటే ఏంటి అర్థం? జతలు 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 కనపడుతున్నాయి. ఆడపులి మగపులి, ఆడసింహం మగసింహం, ఆడకోతి మగకోతి, ఆడగుర్రం మగగుర్రం, అన్ని జతలు జతలు కనపడుతున్నాయి. ఆదాము గారు ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు నాకు కూడా నాలాంటి పోలికతో జత కావాలి కదా, నాకు జత లేదు అని ఆ లోటు తెలిసి రావాలన్న ఉద్దేశంతో జంతువులకు పేర్లు పెట్టే పని అంటే ఏంటో అనుకునేది. ఆడ జంతువు మగ జంతువు అంతే. ఓకేనండి, దాన్ని నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు తెలియకుండా మాట్లాడుకోండి, మనం అప్డేట్ అవ్వాలి. రైట్, ఇక్కడ చాలా క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదాము గారు, హవ్వమ్మ గారు, మన ఆది తల్లిదండ్రులు తాము దిగంబరులు మనం తెలుసుకున్న తర్వాత ఏం చేశారండి? నెక్స్ట్ ఏం జరిగింది? వెరీ గుడ్. ఏ ఆకులు? అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడాలు చేసుకున్నారు. కచ్చడములు అంటే ఏంటనుకుంటున్నారు? వస్త్రములు అని అర్థం. కచ్చడములు అంటే వస్త్రాలు అని అర్థం. వీళ్ళు బాగా, అంటే తెలివి మీరి ఒంటిని కప్పుకోవడానికి ఏం పనికి వస్తాయని అర్థమైంది వాళ్ళకి. అప్పుడు ఆకులు ఎంతసేపు ఉంటాయండి?
ఆకులు ఎంతసేపు ఉంటాయి? పోతే కానీ కదా దేవుడు ఏం చేశాడు చూడండి. చర్మపు చొక్కాలు కుట్టించాడు. 3వ అధ్యాయము ఆదికాండము 21వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. దేవుడి తెలివికి మనోనేత్రాలు మూయబడి భౌతిక నేత్రాలు మాత్రమే పనిచేస్తున్న వాళ్ళ తెలివికి డిఫరెన్స్ అర్థమైందా? ఆలోచన చేయండి. అంటే దేవుడు ఎందుకు వద్దునైనా అవి తినొద్దు అనేటటువంటి మాటలు చెప్పాడంటే, ఎప్పుడైతే ఈ మంచి చెడుల తెలివి తెలుస్తుందో, మనోనేత్రాలు మూయబడతాయో, ఆ తెలివి తెల్లారనే తెలివి. అప్పుడప్పుడు చెప్తారు కదా, ఏమంటారు పెద్దలు, నీ తెలివి తెల్లారిపోనంటారు. నీ తెలివి తెల్లారిపోనంటారే, అట్లుగా తయారైంది వాళ్ళు. కాబట్టి మనోనేత్రాలు మూయబడిన పరిస్థితుల్లో మనకంత పరిష్కారం దొరుకుతుంది అనుకుంటాం, కానీ అది తాత్కాలిక పరిష్కారమే. అన్ని మనం చేసేవన్నీ కూడా ఎట్లాంటివి అంటేనండి, ఇదిగో ఇది ఒక ప్రాబ్లం ఉంది అనుకుంటాం, ఏదో ఒకటి కనుక్కుంటాం, దానివల్ల పెద్ద ప్రాబ్లం వచ్చి కూర్చుంటుంది వెనక. ఎందుకంటే మనోనేతలు మూయబడిన జీవితాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం గమనించగలిగితే, వేగంగా తొందరగా మనం గమ్యాన్ని చేరుకోవాలని ఏం కనుక్కున్నాం అంటే వాహనాలు కనుక్కున్నాం, మోటార్ వాహనాలు. ఈ మోటార్ వాహనాలు ఎంత స్పీడ్గా దూసుకుపోతాయో వెనక అంత స్పీడ్గా ఏం వేస్తున్నాయంటే వ్యర్థాలను వదిలేస్తున్నాయి. దీనివల్ల చాలా ప్రమాదం. చల్లగా ఆహార పదార్థాలను ఉంచుకోవాలని, తరచుగా మనం మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చుకోకూడదు. తెచ్చుకొని వారం రోజులు 10 రోజులకు ఒకసారి కూడా ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కొనుక్కునే. అవునా కదా? ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం మనం. కానీ ఈ ఫ్రిడ్జ్ తెచ్చుకున్న తర్వాత దీనిలో నుంచి ఫ్రీయాన్ గ్యాసెస్ వస్తున్నాయంట, అవి చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. సెల్ ఫోన్ కనుక్కున్నాం. ఈ సెల్ ఫోన్ల వల్ల పరిస్థితి ఏంటి అంటే, అసలు వన్యప్రాణులు కానీ ప్రకృతి సమతుల్యం కానీ భయానకంగా దెబ్బతింటుంది. మీకు ఒక విషయం అంటే, అది ఫ్యాక్టో కాదో మనకు తెలియదు, కానీ కరోనా అనేటటువంటిది వచ్చినప్పుడు చాలా మంది మనుషులు చనిపోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అది 5G వచ్చే రోజులండి, ప్రారంభ దశ. 5G ఉంది కదా, 5G నెట్వర్క్. 5G నెట్వర్క్ వచ్చే ప్రారంభ దశ అండి. 5G నెట్వర్క్ ని ఎక్స్పెరిమెంటల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న సమయంలో ఆ రేస్ ఎఫెక్ట్లకు తట్టుకోలేక చాలా మంది చచ్చిపోయారు అనేటటువంటి వార్త కూడా మేధావుల్లో నోట నుంచి గుప్పుమన్నది. అసలు ఇది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే పోస్ట్ మార్టం చేయాలి. చేయించారా? కరోనాతో చనిపోయిన ఏ ఒక్కరినైనా పోస్ట్ మార్టానికి అనుమతి ఇచ్చారా? చేయలేదు. ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు? మనకందరికీ ఒకటి చెప్పారు, అసలు ఈ ప్రపంచంలో ప్రమాదకరమైన మాఫియా మెడికల్ మాఫియా. మర్చిపోకండి, మెడికల్ మాఫియా. ఇప్పుడు పంటి సమస్య రావాలంటే పేస్ట్ తయారు చేసే వాడి చేతిలో ఉందండి, తెలుసా మీకు? పంటి సమస్య రావాలంటే పేస్ట్ తయారు చేసేవాడి చేతిలో ఉందటండి. ఎందుకు? శుభ్రంగా పేస్ట్ ఏ రోజైనా ఎవరి దగ్గర మనం టెస్ట్ చేయించుంటామా వాటిని? ఏంటి ఎట్లాంటిది ఏం సంగతి అని. ఎక్కువ పేస్ట్ తక్కువ రేటుకు వస్తే చాలు, అంతేనా? అంతకంటేనా? ఆ బ్రష్లో ఉందట, మాయా పేస్ట్లో ఉందట. తర్వాత ఇప్పుడు హ్యాండ్ వాష్లు ఉన్నాయి కదా, హ్యాండ్ వాష్లు, శానిటైజర్లని హ్యాండ్ వాష్లను వాడుతున్నామే, దీనివల్ల కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉందట. క్యాన్సర్ కారకాలు పెరుగుతాయటండి దేహంలో, ఒకటి కాదు ఇక్కడ. కాబట్టి మనం అందరం ఈరోజు ఈ తెలివితేటలు, మనకు సావు తెలివితేటలు అంటారు, ఈ సావు తెలివితేటలు ఎక్కువ. ఇప్పుడు స్కానింగ్ మెషిన్లు కనుక్కున్న తర్వాత ఆడబిడ్డలు భయంకరంగా చంపేస్తున్నారట, చంపేస్తున్నారటండి ఆడబిడ్డల్ని. ఎందుకు? లోపల ఎవరున్నారో కనుక్కోవటం, ఆడబిడ్డ అయితే ఏంటి
అబార్షన్ అసలు చేయించేస్తున్నారు. కనుక్కున్నది అది కనుక్కున్నది ఎందుకు? లోపల ఉన్న బిడ్డ చక్కగా సక్రమంగా ఆరోగ్యవంతంగా పెరుగుతున్నా లేదా, ఏమైనా తక్కువయ్యాయా, ఉమ్మనీరు ఏమన్నా తక్కువైందా, ఏమైనా హిమోగ్లోబిన్ తక్కువైందా, ఏమైనా అవయవాలు అన్ని పనితీరు అన్ని చక్కగా ఉన్నాయా లేవా. మా చిన్నమ్మాయి కడుపును పడ్డప్పుడు తరచుగా మేము స్కానింగ్లకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు వాడుకున్నాం దాన్ని అంటే, గుండె హార్ట్ బీట్ కనబడట్లేదు అని చెప్పారండి డాక్టర్లు. హార్ట్ బీట్ కనబడట్లేదండి పాపకి అని చెప్పారు. యాక్చువల్లీ అది 3rd month పూర్తయిన తర్వాత నుంచి మొదలవుతుంది, కనపడుతుందట హార్ట్ బీట్. దానికి 5వ నెల 4వ నెల పూర్తవుతూ ఉన్నా కూడా కనపడట్లేదు అని చెప్పేసినందుకు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళడం, స్కానింగ్ తీసుకోవటం చేస్తాం. అంతే తప్ప లోపల ఎట్లా డిటర్మైన్ చేయటానికి కనుక్కోవాలంటే ఏదైనా చేసుకోవచ్చు. అసలు ఆ పని ఏం చేయలేదు. ఎందుకంటే సస్పెన్స్ గానే ఉండాలండి. దేవుడు పెట్టినటువంటి కొన్ని సిస్టమ్స్ ఎట్లా ఉండాలంటే, ఆడబిడ్డ పుట్టింది ఎప్పుడు తెలియాలి? డెలివరీ అయినప్పుడు తెలియాలి. మగబిడ్డ పుట్టాడు డెలివరీ అయినప్పుడు చెప్పారు. అది అద్భుతంగా ఉంటది. కనుక ఇలాంటివన్నీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ మనోనేతాలు తెలియక తెరవబడక ఫలానవి కనుక్కుంటే ఎంత ప్రమాదం ఉంది, పొంచి ఉంది అని భవిష్యత్తును చూడలేని పరిస్థితి ఈరోజు మనందరికీ దాపురించింది. కానీ ఒక మోషే అనేటటువంటి మహానాయకుడు, ఆయన చూశాడు మనోనేతాలతో. ఏం చూశాడు? ఏమండి ఏం చూశాడని రాయబడిందండి? ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే గారి కోసం చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి మాట మనం చూడగలిగితే, 24వ వచనం 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 24 నుంచి 26 వచనాలు చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఎందుకంటే, ఎందుకు ఇలా చేశాడు మోషే గారు అని అడిగితే అక్కడ రాయబడి చూడండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. రాబోయే బహుమానం ఒకటి ఉంది, దాన్ని చూసాడట ఆయన. ఎందుకయ్యా నువ్వు ఇంత చేసావని అడిగితే మోషే గారు చెప్పే మాట ఏంటంటే, ఈ ఐగుప్తు సింహాసనము కంటే మించిన గొప్ప భాగ్యం ఉంది. అది దేవుడి సేవ చేసే దేవుని ప్రజల మధ్య ఉండేటటువంటి పరిస్థితి, దేవుడు అద్భుత కార్యాలకు నాయకత్వం వహించేటటువంటి పరిస్థితి, కన్ను మూసిన తర్వాత నెమ్మదికి వెళ్ళే పరిస్థితి, క్రీస్తు 2వ రాకడతో మరలా లేచి మహిమగల దేహాన్ని పొందుకొని దేవుడితో సదాకాలం ఉండేటటువంటి బహుమానం, దీనికంటే మించినది ఏముంది అని అర్థమైపోయింది ఆయనకి. అంటే మనోనేతాలు వెలిగించబడిన జీవితాలు వెలిగిస్తాయి. అది మోషే గారు వెలిగించాడు. ఇశ్రాయేలు సమాజానికి అంతటికి దిక్కయ్యాడు. దేవుని కలలు పండించాడు. మనోనేతాలు వెలిగించబడిన జీవితాలు అలా ఉంటాయి. అలాగే మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారి కోసం రాయబడినటువంటి మాట ఇదే 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాం గారి కోసం చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట మనం చూడగలిగితే 13వ వచనం వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి, ఎవరిని దేని చూశారనుకుంటున్నారు? ఏమండి? వాగ్దాన ఫలము అన్నాడు. వాగ్దాన ఫలం అంటే ఏంటి? వాగ్దాన ఫలము అంటే ఏంటి అర్థం చెప్పండి అక్క. పరలోకం అక్క. వాగ్దాన ఫలం అంటే పరలోకం. పరలోకాన్ని చూడొచ్చా? దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందారు అని రాయబడి. అంటే దూరం నుంచి చూసారటోళ్ళు. దూరం నుంచి కనబడతా? దూరంలో ఉండే నక్షత్రాలు కనబడడానికి హబుల్ టెలిస్కోప్ ఉంది.
ఎక్కడైనా ఉండే మన భౌతికమైన కంటికి కనిపించిన సూక్ష్మజీవులు కనుక్కోవటానికి మైక్రోస్కోప్ ఉంది. దేవుడు మన కోసం సిద్ధపరిచినవి ఏమిటో తెలుసుకోవటానికి దేవుడు అందించేటటువంటి అద్భుతమైన టెలిస్కోపు, పెరిస్కోపు, మైక్రోస్కోపు, వీటన్నిటికంటే మించినటువంటిది ఏంటి అంటే మనోనేత్రాలు. చూడండి ఒకసారి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకటి చదవండి. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇది గమనించండి. దేవుడు ఎవరి కోసం సిద్ధపరచాడటండి? ఏదో సిద్ధపరచాడట. ఎవరి కోసం అట? ప్రేమించు వారి కొరకు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ కోసం ఏదో సిద్ధపరచాడట, ఏదో ప్రిపేర్ చేశాడట, ఏదో రెడీ చేశాడట. మనకు మంచి అమ్మ నాన్నలు ఏం చేస్తారంటే సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఇస్తారు. అప్పటిదాకా మనకు తెలియదు ఈ గిఫ్ట్ ఇస్తారండి. ఆడ సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు, చూసారా? అలాగా దేవుడు ఇప్పుడు వరకు మనకు లోకంలో ఇచ్చిన వాటి కంటే మిన్న అయినటువంటి వాటిని ఏదో సిద్ధపరచాడట. అవి ఎవరికి కనపడలేదట? కంటికి కనపడలేదు. ఏ కంటికి? ఏ కంటికి? భౌతికమైన కంటికి. మన భౌతికమైన కన్నులకు కనబడవు, భౌతికమైన కన్నులకు కనబడవు అవి, అంతే. ఇప్పుడు నేను దేవుణ్ణి అనుభవిస్తున్నాను, దేవుణ్ణి ప్రకృతిని అనుభవిస్తున్నాం మనం. అవి ఏమైనా కనబడతాయండి? ఉద్వేగాలు కనబడవు, ఏమండి? ఆ సంతోషాలు, దుఃఖాలు కనబడవు. కాబట్టి ఏవైతే మన కోసం దేవుడు సిద్ధపరిచాడో అవి భౌతికమైన కన్నులు గల వాడికి ఎవరికి అర్థం కావు. ఇప్పుడు నరకం ఉంది, ఎవడు నమ్ముతాడు? మనోనేతాలు తెలవబడినటువంటి వాడి జీవితం వాడు ఖచ్చితంగా భయపడతాడు. తర్వాత రానున్నటువంటి మహాలోకం, పరలోకం ఉంది, అద్భుతమైన లోకం, దానికోసం సిద్ధపడతాం మనం. అది ఉంది అని, మరో ప్రపంచం మనకు పిలుస్తోంది అనేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. ఆ మనోనేతలు వెలిగించబడిన వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. కాబట్టి ప్రియులరా, ఇది ఆత్మకు సంబంధించినటువంటి అవయవము. పౌలు గారు, పేతురు గారు అన్ని కూడా మేము వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతాం మనం అని అంటే వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ ఉంది. నేను వెడలిపోయి నెక్స్ట్ ఏమంటాడు పౌలు గారు? క్రీస్తుతో కూడా ఉందునన్న ఆశ నాకున్నది. అంటే వెళ్ళిపోతే ఎక్కడికి పోతాను అనుకుంటున్నారు ఆయన? వెళ్ళిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను అక్కడికి అనేటువంటి మాట ఆయన చెప్తున్నాడు, గమనించాడు. కాబట్టి ప్రియులరా, అసలు మనోనేతాలు వెలిగించబడినటువంటి వాళ్ళకి మరణం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ఔషధం అని నమ్ముతారు. మరణం మంచి ఔషధం అండి. అది మళ్ళీ ఒకసారి టైం వచ్చినప్పుడు చెప్తాను దాని గురించి. కానీ గమనించండి, ఇలా చాలా ఉన్నాయి పిల్లరా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన మనోనేతాలు మోయబడే పరిస్థితికి వెళ్ళకూడదు. మనోనేతాలు వెలిగించబడిన పరిస్థితికి మూలంగా ఉండాల్సింది మన విశ్వాసం. ఎందుకంటే విశ్వాసమును బట్టి వాళ్ళు చూశారు, విశ్వాసమును బట్టి వాళ్ళు అడుగేశారు అని మాటలు కనబడుతూ ఉంటుంది చూసారా. కాబట్టి దేవుడు నా పక్షాన ఉంటాడు అన్నటువంటి నమ్మికతో ముందుకు సాగగలిగితే ఆ మనోనేత్రాలు వెలిగించబడిన పరిస్థితుల్లో మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయండి. భవిష్యత్తులో మన పరిస్థితి ఇలాగుంటే ఏమైపోతాం అనేటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంటుంది చూసారా. అవి మనకు ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి రానున్న భవిష్యత్తును చూపించడానికి మనోనేతాలు కాస్త కూస్త పనిచేస్తున్న పరిస్థితి ఉందని అర్థం. కాబట్టి వాటిని మనం పోగొట్టుకోకుండా, మూసేసుకోకుండా, క్రీస్తు ప్రకాశము కనబడకుండా, దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు ప్రకాశం మనుషులకు కన్నులో కనబడకుండా అవిధేయులైన వారికి ఏం చేస్తాడటండి? మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాడట. కాబట్టి చిత్రమైన విషయం ఏంటంటే, ఏదో మన కళ్ళు ఎవడన్నా పడడానికి వచ్చాడు అనుకోండి, భౌతికమైన కళ్ళు, మనం అలర్ట్ అవుతాం లేదా?
మీరే నా కళ్ళు అవును కొడటానికి వచ్చారు, లేదు నేనే మీ కళ్ళు కొడటానికి వచ్చానండి. అలర్ట్ అవుతాం లేదా మనం? అవును ప్రతిఘటిస్తావా అది లేదా? పెట్టుకుంటాం కదా, అది పెట్టుకుంటాం. సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా. కానీ ఈ మనోనేత్రాలు విలువ తెలియదు కాబట్టి ఏం చేస్తామంటే, దయ్యంగాడు వచ్చి తీసేసుకొని పోతున్నా, మూసేసిన, లాగేసిన, తోడేసిన ఏం పట్టించుకోవాలి. ఎందుకంటే దాని విలువ మనకు తెలియదు కదా. విలువ తెలియనటువంటి స్టెఫన్కి పరిస్థితి తెచ్చేదే, వెరీ స్టెఫన్కి గుడ్ అమ్మా, అది మనోనేత్రాలు కూడా కరెక్ట్. స్టెఫెన్ గారికి కూడా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వెరీ గుడ్ అమ్మా. అక్కడ ఆయన చనిపోబోతున్నప్పుడు ఎవరు కనబడ్డారంట? సింహాసనం మీద ఉన్న దేవుడు కనబడ్డాడు. తర్వాత ఆయన పక్కన నిలబడినటువంటి క్రీస్తు కనబడ్డాడు. అందుకే అంత వీరోచితంగా ఆయన నిలబడ్డాడు సాక్షిగా. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ మనం గమనించగలిగితే మన మనోనేత్రాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మూసేసుకొనున్నామేమో మనం అజ్ఞానంతో, అంధకారంతో, అపనమ్మకంతో, అవిశ్వాసంతో. నాయన నాకు తెరువు, నేను భవిష్యత్తు నేను చూడగలగాలి. మా విశ్వాస వీరులు, మా పితరులలాగా మేము కూడా భవిష్యత్తుకు సిద్ధపడాలి అనేటువంటి పరిస్థితి ఉంటే దేవుడు తప్పక మనకు ఇంకా స్పష్టంగా మనోనేత్రాలు వెలిగించి భవిష్యత్తు కొరకు తీర్చిదిద్దుతాడు, మనల్ని సిద్ధపరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఇటు మాటల చేత మనల్ని మనం దేవుడితో సమాధాన పరుచుకుంటూ, అనేకులను సమాధాన పరుచుకుంటూ సిద్ధపరుచుతుము గాక. ఆమేన్. ఎవరికైనా దీని విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.